వైశాల్యము మరియు ఘన పరిమాణము, మన చుట్టూ గల త్రిమితీయ ఆకారాలు. పిల్లలు, ఈరోజు మనం మన చుట్టూ ఉన్న కొన్ని అద్భుతమైన త్రిమితీయ ఆకారాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను బల్లపై చాలా త్రిమితీయ ఆకారాలు గల వస్తువులను ఉంచాను. చూడండి, మొదట ఐస్ క్రీమ్తో ప్రారంభిద్దాం. ఐస్ క్రీమ్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. దీని ఆకారం ఏమిటి? దీన్ని శంకువు అంటారు. దీన్ని రూబిక్ ఘనము అంటారు. ఇది ఒక సమఘనము. ఇది ఓరిగామి ద్వారా తయారు చేసిన ఒక కాగితపు పెట్టె. ఇక్కడ మనం ఒక బంతి, ఒక కాగితాల పెట్టె, మరింకొన్ని డివిడీల సమూహము చూస్తున్నాం. ఇంకా ఒక పౌడర్ డబ్బా, పిల్లల నగల పెట్టె, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే మన చుట్టూ ఉన్న ఈ వస్తువుల గురించి, అంటే ప్రతి వస్తువు గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాగా? ఈ విధంగా. ఇది ఒక ఘనము, ఈ డబ్బా ఒక స్తూపము, ఈ బంతి ఖచ్చితంగా ఒక గోళము. ఇలా అన్నమాట. మనం మన పాఠ్యాంశాల్లో త్రిమితీయ వస్తువుల యొక్క వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుందాం. దానికంటే ముందుగా అసలు మనం త్రిమితీయ వస్తువుల వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు ఎందుకు కనుక్కోవాలో తెలుసుకుందాం. దీనికోసం నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఒక పౌడర్ డబ్బా కొనడానికి బజారుకు వెళ్ళామనుకోండి. ఇక్కడ ఒక పొడవైన డబ్బా, మరోటి వెడల్పుగానే ఉంది. రెండిటి ధర సమానంగా ఉంటే మనం ఏ డబ్బాని ఎంపిక చేసుకుంటాము? ఎందులో ఎక్కువ పౌడర్ ఉందో ముందుగా చూస్తాం. మరి ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే మనం ఆ వస్తువు యొక్క ఘన పరిమాణాన్ని అవగాహన చేసుకోవాలి. దీన్ని ఏ విధంగా కనుక్కుంటారు? ఇప్పుడు ఇక్కడ ఒక శంఖువు ఉంది. ఈ శంఖువును చుట్టడానికి ఎంత కాగితం అవసరం? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మనం దాని యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవాలి. కాబట్టి ఉపరితల వైశాల్యము మరియు ఘన పరిమాణము ఎంతో ముఖ్యమైన భావనలు. తర్వాత రాబోయే పాఠ్యాంశంలో మనం శంఖువు, దీర్ఘఘనము, సమఘనము, స్తూపము మొదలైన త్రిమితీయ వస్తువుల ఉపరితల వైశాల్యము మరియు ఘన పరిమాణము కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సరేనా?